హలో ఫ్రెండ్స్, శివరాత్రి రోజున ఈ కథను వింటే శివానుగ్రహం తథ్యం. మరి ఆ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్వాపర యుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడు అంటే కన్నప్పగా అవతరించారని అంటారు. ఆ జన్మలో శివసాయుజం పొందలేకపోవడంతో మరో జన్మ ఎత్తాడని చెబుతారు. బోయ కులానికి చెందిన తాండై నాదనాద దంపతులకి తిన్నడు జన్మించాడు. తండ్రితో పాటు రోజు వేటకు వెళ్ళేవాడు. పెద్దయ్యాక ఒక రోజు వేటాడి అలసిపోయి అడవిలోనే ఓ చెట్టు కింద నిద్రపోయాడు. అలా పడుకున్న తిన్నడుకి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల రాగా తిన్నడు నిద్ర నుంచి లేచినప్పటికీ ఒక దుప్పి కనిపించింది. తిన్నడు దాని వేటాడుతూ వెళ్ళి మొగలేరు అనే ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమివ్వగా నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు. శివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లు వాకిలి మరచి అక్కడే ఉండిపోయి శివుని సేవలోనే గడపసాగాడు. అటవీ ప్రాంతం కావటం, వసతులు లేక నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసి చేతిలో పట్టినన్ని బిల్వ పత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తూ వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉండేవాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియోలో ఉన్న మహాభక్తుడు కన్నప్ప కథ వినే అదృష్టం వారికి కూడా కలుగుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తారనే భావిస్తున్నాను. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ విషయం తెలిసి అదే ఊర్లో ఉన్న శివగోచార అనే భక్తుడికి ఈ తీరు నచ్చక తలను శివలింగానికి కొట్టుకొని చనిపోయాడు. మహాశివుడు ఇక్కడే దాక్కొని ఏం జరుగుతుందో చూద్దామని అంటే పక్కనే దాక్కున్నాడు. ఎప్పటిలానే శివుడికి పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకిలా జరుగుతుంది అని చూస్తే శివుడి కంటిలో నుంచి కన్నీరు కారుతోంది. పరిగెత్తుకుంటూ వెళ్లి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి రాతి మీద నూరి కంటికి కట్టు కడతాడు. అప్పుడు రెండో కంటి నుండి రక్తం కారుతుంది. ఇక ఇలా కాదని బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చగా మొదటి కంటిలో నుంచి రక్తం కారడం మొదలైంది. అప్పుడు తిన్నడు శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తుంచేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండవ కంటిని పెకిలించి తీసి శివుడికి అమర్చబోయాడు. తిన్నడి అపరిమిత భక్తి ప్రవర్తులకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై రెండో కన్ను పెకిలించకుండా వరమిచ్చి కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధికెక్కుతావు అని, నా అసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివసాయుజం ప్రసాదించాడని అంటారు. ఇక ఇదండి ఈ వీడియోలో అయితే భక్త కన్నప్ప కథను విన్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.